మానవతనే చూపే అద్దం ధర్మమంటే చెప్పే అర్థం యుగాలను దాటి జగాలను నడిపే శబ్దం మహిపై నిలిచి మనలానే తలచి నరవానరసురాసుర చరాచర మానసములను గెలిచి బంధాలకు కొలతలను కొలిచి తన పేరే తారక బ్రహ్మమని మారు మ్రోగిన మానవ రూపం అతి మానుష మాధవ చరితం శ్రీరామ రామ జయ రామ రామ జయ సీతారామ శ్రీరామ రామ గుణధామ రామ ఘన మేఘ శ్యామ శ్రీరామ రామ శుభ కామ రామ ఖర దూషణ విరామ శ్రీరామ రామ స్థిర నామ రామ ఇన వంశాంబుధి సోమ ఇది రామ 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 నవమి ఇది సదా సదా దాస జనుల మనవి ఇది రామ 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 నవమి ఇది రోమ రోమముల ప్రణుతి రేపే పట్టం కడతామని భోగం వెంట పడిన ఇప్పుడే అడవికి వెడలాలని క్లేశం అడ్డుపడినా చలరని బెదరని మనసే తొమ్మిదిగా నవమి తిథి మనిషికే ప్రతినిధిగా చైత్రమాసంలో జైత్రయాత్రకై పుట్టాడట రాయిరప్పల అడవిలోనే అఖిల జగతికే అభయం ఇచ్చాడట ధనమే చంతన లేకున్నా పరిజనమే పక్కన రాకున్నా తన గుణములనే పునర్వసుగా తన గుణములనే పునర్వసుగా విశ్వాన్ని గెలిచి వచ్చాడట వినయాన్ని వెల్లుగా పట్టాడట చరిత పుటలకే చక్రవర్తి అయ్యాడట ఇది రామ 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 నవమి ఇది సదా సదా దాస జనుల మనవి ఇది రామ 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 నవమి ఇది రోమ రోమముల ప్రణుతి ఈరోజు హనుమాన్ జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగా తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు
అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరం అర్చన కూడా జరుగుతుంది. తర్వాత చాపాలి తీర్థంలో త్రేతాయుగంలో చాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అవతరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు. దీని తర్వాత దేడి ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత మరలా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య 1వ ఘాట్ రోడ్లో అంటే డౌన్ ఘాట్ రోడ్లో 7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది.